హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వ్లాగ్ లో మీకు నా డైట్ ఇంకా జస్ట్ వీక్లీ 2 టైమ్స్ జిమ్ కి వెళ్తూ నా ఫిజిక్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నానో చెప్తా. లాస్ట్ వరకు చూడండి. ఇంక వాళ్ళ పొద్దుగానే కాలేజ్ కి రెడీ అయిపోయినా డి విటమిన్ కోసం సన్ లైట్ కి కూర్చున్న కొంతసేపు మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అవుట్ ఫిట్ చెక్ చేసుకొని కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. అండ్ ఇవాళ కోటిలో బైక్ ర్యాలీ అయితే చేసారు. ఇది ఏం ర్యాలీ నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా ట్రెడిషనల్ గా చాలా బాగుంది. ఈ ర్యాలీ దేనికోసమో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పొల్యూషన్ కి అయితే నా జుట్టు మొత్తం గడ్డి గడ్డి అవుతుంది. నా మాట అయితే అస్సలు ఇంటలేదు. సో ఇంకా అందరం కలిసి కాలేజ్ కి అయితే వచ్చేసినాం. ఇవాళ అయితే మా గ్యాంగ్ లో అందరు రాలేదు, ఇద్దరైతే అబ్సెంట్ అయ్యారు. ఇంకా కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ ముగ్గురమే వెళ్ళిన మాటలో కార్తిక్ గడ్ అయితే మిస్ అయిపోయాడు, ఎందుకంటే వాడు రాలేదు కాలేజ్ కి. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా. ఇవాళ ఈవినింగ్ ఎల్బినర్ లో వర్షం పడి ఉండే, సో ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ నా డైట్ ఇంకా నా వర్కౌట్ స్ప్లిట్ చెప్తా అన్నా కదా. ఇప్పటికి చాలా మంది అడిగారు నీ డైట్ ఏంటి అని. నేనైతే ఇప్పటి వరకు స్పెషల్ గా ఏ డైట్ అయితే ఫాలో అవ్వలేదు. నాకు నచ్చింది, నాకు ఇష్టం వచ్చింది అయితే నేను తింటా. అలా నచ్చింది తినుకుంటా కూడా నువ్వు ఈ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అంటే, ఏది తిన్నా గానీ దానికైతే ఒక లిమిట్ అయితే ఉంటది. అది స్వీట్స్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఏదైనా సరే ఎక్స్ట్రా క్యాలరీస్ ని జిమ్ లో బర్న్ చేయగలిగే నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ నేను డైట్ గీట్ మెయింటైన్ చేయనంటే నమ్మరు కదా. చూడండి ఈ రోజు నైట్ ఏం తింటున్నాను. జస్ట్ ఇంట్లో చేసిన కర్రీ, 2 eggs అండ్ సమ్ వెజెస్. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వద్దు అంటే ఫాలో చేసుకొని పెట్టుకోండి.